అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడగబోతున్నా. మీలో ఎంతమందికి ఆస్తమా ఉంది? మీకుందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. నా పేరు డాక్టర్ దివ్యా గ్రేస్. నేను ఊపిరితిత్తుల స్పెషలిస్ట్. ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన 3 విషయాల గురించి మాట్లాడతాం. నంబర్ 1, మీకు ఇచ్చిన ఇన్హేలర్ని రెగ్యులర్గా వాడండి, రోజు వాడండి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, చాలా వర్షాలు పడుతూ ఉంటాయి. దానివల్ల మీకు సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్హేలర్ ఖచ్చితంగా వాడండి. నంబర్ 2, ట్రిగర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే దేని వల్ల అయితే మీ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయో వాటన్నిటి నుంచి దూరంగా ఉండండి. అంటే దుమ్ము, ధూళి, వర్షం, చలి, వీటన్నిటి నుంచి. నంబర్ 3, మీరు అధిక బరువు కనుక ఉంటే కనుక మీరు వెయిట్ లాస్ అంటే బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఈ 3 చేస్తే మీ ఆస్తమా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. అండ్ నన్ను ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.